సీఎస్గా శాంతికుమారి బీఆర్కే భవన్లో బాధ్యతల స్వీకరణ. గతంలో సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు, కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు మెదక్ కలెక్టర్గా సేవలు, 1989 ఐఏఎస్ బ్యాచ్, 2025 వరకు సర్వీసు. కాపు కమ్యూనిటీకి అత్యున్నత పోస్ట్ ఇవ్వడం పైన కేసీఆర్కు బీఆర్ఎస్ ఏపీ లీడర్ల కృతజ్ఞతలు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈమె అని ఇప్పుడు చర్చ. కులం కూడా తీసుకొచ్చిరు ఇళ్ళకి చివరికి. ఎందుకు తీసుకొచ్చిరు? కేసీఆర్ ఆ కులం ఆధారంగానే ఆ పోస్ట్ ఇచ్చిండు కాబట్టి. ఇది దిశ వాళ్ళు బాగా రాశారు, ఒక్కసారి చూడండి మీరు. ఇగో సిఎస్ సెలక్షన్ వెనుక సీక్రెట్ ఎజెండా. సీనియర్లను కాదని శాంతికుమార్కే బాధ్యతలు ఎందుకు అంటే సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న కాపు నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీఆర్ఎస్ని విస్తరించాలంటే తోట చంద్రశేఖర్ అనే ఈ రియల్ ఎస్టేట్ వ్యక్తిని, తోట చంద్రశేఖర్ కాపు, ఆయన అక్కడ అధ్యక్షుని చేసిండు. ఇప్పుడు ఈమెను సీఎస్ చేసిండు. వాళ్ళకి చెప్పుకుంటాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 40% పైగా ఉన్న కాపు ప్రజలారా, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని మా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుకున్నామని చెప్తాడు. మరి తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయారు? ఇక్కడ తెలంగాణలో ఉన్న ఐఏఎస్లు ఎక్కడ పోయారు? ఇక్కడ పాపం ఏం పాపం చేసిండో ఒక ఆకునూరి మురళి, ఏం పాపం చేసిండో ఒక ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఏం పాపం చేసిండో ఒక కిషన్ గారు, ఏం పాపం చేసిండో ఒక చిరంజీవులు గారు. ఇట్లా ఎంతమంది లిస్టు చెప్పాలా? మొన్న నా ఇంటర్వ్యూలో ఆకునూరి మురళి గారు 18 మంది లిస్టు చెప్పిండు. ఏం పాపం చేసిండు తెలంగాణలో చదువుకున్న ఐఏఎస్లంతా. ఇప్పుడు ఈ వీళ్ళ ముఖాలు చూడాలి మేము. ఇప్పుడు ఇది మొత్తం కులం కోణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తూ ఉన్నది. ఇగో మీరు ఫోటో చూడండి. సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న కాపు నేతలట. రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతికుమారి నియామకంలో రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ అయినా గతంలో ఆమెను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది? ఆమె కన్నా ముందు పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నా వారందరినీ ఎందుకు పక్కన పెట్టింది? ఒకవేళ మహిళకే ఆ పోస్టును ఇవ్వాలి అని భావిస్తే శాంతికుమారి కన్నా సీనియర్గా ఉన్న రాణి కుముదిని అంటే తెలంగాణ క్యాడర్కు చెందిన ఆమెని ఎందుకు మర్చిపోయినట్టు? ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి లాభం కోసమేనా? కాపు సామాజిక వర్గ ఓట్లు దండుకునేందుకేనా సీఎస్ సెలక్షన్ వెనుక కేసీఆర్ సీక్రెట్ ఎజెండా? ప్రతి నిర్ణయం వెనుక, ప్రతి నియామకం వెనుక ఒక సీక్రెట్ ఎజెండా ఉంటుంది. అది పొలిటికల్ ఎజెండా ఉంటుంది కేసీఆర్కి. సోమేష్ కుమార్ బదిలీ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు చాలామంది ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా శాంతికుమారి పేరును సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. దీని వెనుక కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు